రోజు మనం కష్టపడుతున్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పని చేస్తున్నాం. కానీ లోపల ఒక ప్రశ్న మాత్రం మౌనంగా అడుగుతూనే ఉంటుంది. ఇలా ఎంతకాలం? మన జీవితం నిజంగా మారుతుందా? ఈ కథ కేవలం ఒక గ్రామ కథ కాదు. ఇది మనందరి జీవితాల్లో జరుగుతున్న నిజం. ఈ కథలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళ పేర్లు పబ్లో మరియు బ్రూనో. ఒక అందమైన లోయ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో పబ్లో మరియు బ్రూనో అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు. వాళ్ళిద్దరు యువకులు, కలలున్న వాళ్ళు. గ్రామంలోనే అత్యంత విజయవంతమైన వ్యక్తులం అవ్వాలి అనే ఒకే కలను వాళ్ళు తరచూ మాట్లాడుకునేవారు. కష్టపడడానికి భయం లేదు, అవకాశం దొరికితే జీవితాన్ని మార్చేయాలని అనుకునే మనస్తత్వం వాళ్ళది. ఒకరోజు గ్రామ పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటాడు. పర్వతం పైన ఉన్న నీటి ఊట నుండి లోయను దాటి గ్రామానికి నీరు తీసుకువచ్చే పనికి ఇద్దరు వ్యక్తులను నియమించాలని నిర్ణయిస్తాడు. ఆ గ్రామ పెద్ద చెప్పింది సింపుల్: ఎంత నీరు తెస్తే అంత డబ్బు. ఈ అవకాశాన్ని విన్న వెంటనే పబ్లో బ్రూనో ఇద్దరు చాలా ఉత్సాహంగా పని మొదలు పెడతారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నీటి ఊట దగ్గర నుండి బిందెల్లో నీరు మోసుకుంటూ గ్రామానికి తీసుకువచ్చేవారు. రోజు చివరికి శరీరం అలసిపోయినా చేతిలో కూలి డబ్బులు మాత్రం ఉండేవి. బ్రూనో తన పని, తన సంపాదనతో సంతృప్తిగా ఉంటాడు. నేను కష్టపడుతున్నాను, డబ్బు వస్తుంది, ఇదే సరిపోతుంది అని అనుకుంటాడు. ఆదాయం పెంచుకోవాలంటే పెద్ద బిందెలు వాడితే సరిపోతుంది అని అతని ఆలోచన. ఎక్కువ నీరు తీసుకెళ్తే ఎక్కువ డబ్బు వస్తుంది, త్వరలోనే ఒక ఆవును కొనేస్తాను, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను అని కలలు కంటూ ఉండేవాడు. కానీ పబ్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. రోజు చివరికి అతని చేతులు వెన్ను నొప్పులతో శరీరం పూర్తిగా అలసిపోతుంది. ఒకరోజు అతను తనలో తానే అనుకుంటాడు, ఇదేనా జీవితం అంతా? నేను పని చేయకపోతే డబ్బు పూర్తిగా ఆగిపోతుందా? అదే రోజు అతనికి ఒక ఆలోచన వస్తుంది. నీటి ఊట నుండి గ్రామం వరకు ఒక పైప్ లైన్ నిర్మిస్తే ఎలా ఉంటుంది? పైప్ లైన్ ఉంటే బిందెలు మోసే అవసరం ఉండదు, తక్కువ శ్రమ, ఎక్కువ నీరు, నిరంతర ఆదాయం అనే ఆలోచన. ఈ ఆలోచనతో పబ్లో చాలా ఉత్సాహంగా మారతాడు. పబ్లో తన ఆలోచనను బ్రూనోకి చెప్తాడు. మనమే పైప్ లైన్ కడితే నీరు మన కోసం పనిచేస్తుంది అని వివరిస్తాడు. కానీ బ్రూనో నవ్వుతాడు. అన్ని సంవత్సరాలు ఎందుకు వేచి ఉండాలి, ఇప్పుడే డబ్బులు కావాలి అని అంటాడు. తన దృష్టిలో పైప్ లైన్ అనేది టైం వేస్ట్ పని అని. అందుకే ఇంకా పెద్ద బిందెలు కొనుగోలు చేసి ఇంకా ఎక్కువసార్లు నీరు మోసేవాడు. పబ్లో ఒంటరిగా అయిన తన ఆలోచనను వదలడు. అతనికి తెలుసు, పైప్ లైన్ నిర్మించడం సులువైన పని కాదు, సంవత్సరాలు పట్టొచ్చని. అయినా కూడా ప్రతిరోజు నీరు మోస్తూ, వారాంతాల్లో ఖాళీ సమయాల్లో రాతి నేల తవ్వుతూ పైప్ లైన్ నిర్మిస్తాడు. మొదటి నెలలో ఏ మార్పు కనిపించదు. గ్రామస్తులు నవ్వుతారు, బ్రూనో కూడా నవ్వుతాడు. పబ్లో పైప్ లైన్ వాడు అని ఎగతాళి చేసేవారు. ఇదే సమయంలో బ్రూనో ఆదాయం పెరుగుతుంది. ఒక ఆవును కూడా కొంటాడు, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. పని అయిపోయాక బార్లలో కూర్చొని తన సంపాదనను ఆస్వాదించేవాడు. కానీ అతనికి తెలియని విషయం, రోజు భారమైన బిందెలు మోయడం వల్ల అతని శరీరం నెమ్మదిగా క్షీణిస్తుంది. వెన్ను వంగిపోతుంది, ముఖం అలసటతో నిండిపోతుంది. కొద్ది కాలానికే అతను తక్కువ నీరు మోయగలిగే స్థితికి వస్తాడు. కానీ కాలం గడిచిపోతుంది. 1 సంవత్సరము, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఇలా చివరికి పబ్లో పైప్ లైన్ పూర్తవుతుంది. ఇప్పుడు అతను బిందెలు మోసే అవసరం లేకుండా నీటిని గ్రామానికి పంపుతున్నాడు. అతను నిద్రపోతున్నా, భోజనం చేస్తున్నా నీరు మాత్రం నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. పబ్లో ఆదాయం ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా పెరుగుతుంది. అతను పని చేయకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది.
తన దూరదృష్టి, సహనం, కష్టానికి ఇప్పుడు నిజమైన ఫలితం దక్కుతుంది. నీరు ప్రవహించినంత కాలం పబ్లో ఆదాయం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకు. మీరు ఇప్పటికీ బ్రూనోలో సమయాన్ని డబ్బుతో మార్పిడి చేసుకున్నారా, లేదా పబ్లోలా ఒక పైప్లైన్ నిర్మించి నిరంతర ఆదాయాన్ని సృష్టించాలనుకుంటున్నారా? కష్టం చేయడం తప్పు కాదు, కానీ ఆలోచించకుండా కష్టం చేస్తే జీవితం మొత్తం బిందెలే మోస్తూ గడపాల్సి వస్తుంది. బిందెలు మనల్ని పనిచేయిస్తాయి, పైప్ లైన్ మాత్రం మన కోసం పనిచేస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది. బిందెల లేదా పైప్ లైనా, ఎంపిక మీదే. థ్యాంక్ యూ.